హాయ్ అండి. హెల్దీ రెసిపీ కోడిగుడ్డు కాంబినేషన్తో మెంతుల పులుసు చేసేద్దాం రండి. పెనం తీసుకొని కోడిగుడ్లు బాయిల్ చేయడానికి సరిపడినంత వాటర్ వేసుకోవాలి. ఒక స్పూను ఉప్పు కూడా వేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. పెనం తీసుకొని కూర తయారు చేయడానికి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఒక కప్పు ఆనియన్స్ కట్ చేసుకునేవి, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు వేపుకోవాలి. ఈ కూర ఇప్పటి వరకు ఎవరైనా వండకుండా ఉంటే వండండి, చాలా మంచిది. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఆరోగ్యపరంగా చాలా మంచిది. ఒక 1 మంత్కి ఒకసారైనా వండండి. ఆనియన్స్ లైట్గా వేగాయి కదండి, ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనిద్దామండి. ఉల్లిపాయలు మగ్గేలేవో చూద్దాం రండి. ఒక 1/2 స్పూను పసుపు వేసుకొని ఒక 2 నిమిషాల పాటు వేపుకోవాలి. ముందుగా నానబెట్టిన మెంతులు వేసుకొని ఒక 2 నిమిషాల పాటు వేపుకోవాలి. ఒక స్పూను సాల్ట్ వేసుకొని ఒక్కసారి కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత టమాటాలు వేసుకొని ఒక 2 నిమిషాల పాటు వేపుకొని ఒక 10 నిమిషాలు మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత సరిపడినంత కారం వేసుకోవాలి. మనం ముందుగా సాల్ట్ వేసుకున్నాం కదా, సరిపోతే వేసుకోవసరం లేదు. ఒక్కసారి మొత్తం కలుపుకోవాలి. కోడిగుడ్లు వేసుకోవాలి. వేసుకొని మొత్తం కలిసే వరకు కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఒక 10 నిమిషాల పాటు మగ్గనిద్దాం. మగ్గేలేవో చూద్దాం రండి. మగ్గేయండి. ఒకసారి కలుపుకొని చింతపండు పులుసు ఒక కప్పుడు తీసుకొని కలుపుకోవాలి. మొత్తం కలిసే వరకు ఒక 10 నిమిషాల పాటు మగ్గనిద్దాం. మధ్యలో ఒక్కసారి కలుపుకుందాం. ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాం. కూర మగ్గిందో లేదో చూద్దాం రండి. దగ్గర అయ్యిందండి. బెల్లం కొంచెం తీసుకొని వేసుకొని కలుపుకుందాం. పులుసు కూరలో బెల్లం ముక్క వేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి. 10 నిమిషాల పాటు మగ్గనిద్దాం. దగ్గర అయ్యిందో లేదో చూద్దాం రండి. దగ్గర అయిపోయిందండి. కొత్తిమీర వేసుకొని స్టవ్ బంద్ చేసుకుందాం. కోడిగుడ్డు కాంబినేషన్తో మెంతుల పులుసు రెడీ.